ఓకే, లెట్స్ స్టార్ట్ అబౌట్ ద టుడే టాపిక్స్. ఓకే, ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే సో వన్ ఈజ్ ద సిపి ఆర్కిటెక్చర్, సెకండ్ వన్ ఈజ్ ద వాట్ ఈస్ ద ఇన్బౌండ్, వాట్ ఈస్ ద అవుట్బౌండ్, లేదా టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్, టైప్స్ ఆఫ్ ఐప్లోస్ అన్న ఒకటే. నెక్స్ట్ సింక్రనస్ కమ్యూనికేషన్ అంటే, అసింక్రనస్ కమ్యూనికేషన్ అంటే. లెట్స్ లెట్స్ టాక్ అబౌట్ ద ఆర్కిటెక్చర్. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద ఆర్కిటెక్చర్. ఓకే, సో నా రిక్వైర్మెంట్ ఏంటంటే, నాకు ఒక రిక్వైర్మెంట్ వచ్చింది. ఒక రిక్వైర్మెంట్ అంటే నాకు సెంటర్ సైడ్ ఐ విల్ షో యూ ఉంటాం. ఇది సెంటర్. ఓకే, ఇది ఓకే. ఇది సోర్స్. నా సోర్స్ అంటే S/4HANA పబ్లిక్ క్లౌడ్. ఓకే, S/4HANA పబ్లిక్ క్లౌడ్. ఓకే, రిసీవర్ మిడిల్ వేర్ రేట్ ఇక్కడ సిపిఐ. ఓకే, మిడిల్ వేర్ సిపిఐ. రిసీవర్ రేట్ నాకు, నా రిసీవర్ ఏం చెప్పు నీకు. రిసీవర్ అనేది ఓరాకిల్ సిఆర్ఎం. ఓకే, నా రిక్వైర్మెంట్ ఫస్ట్ చెప్తాను. నా రిక్వైర్మెంట్ ఇది ఏంటంటే, నా రిక్వైర్మెంట్ ఇక్కడ S/4HANA పబ్లిక్ క్లౌడ్లో, ఈ S/4HANA పబ్లిక్ క్లౌడ్ సిస్టంలో, ఓకేనా, నాకు ఒక ఏదైనా ఒకటి క్రియేట్ చేశాడు. ఒక ఏంటి, ఒక సేల్స్ ఆర్డర్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ, S4 రిసెస్ మరొకసారి గుర్తు, సెండర్ సిస్టము, సోర్స్ సిస్టమ్ అనేది S/4HANA పబ్లిక్ క్లౌడ్. ఓకే, నాకు ఏం చేశాడంటే వీడు ఇక్కడ నాకు ఈ సిస్టంలో ఒక సేల్స్ ఆర్డర్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ, ఇన్వాయిస్ కానీ క్రియేట్ చేసిన, అప్డేట్ చేసిన, అది నాకు అప్డేట్ అయినప్పుడు నాకు ఒరాకల్ సిఆర్ఎంకి ఆ డేటా అనేది సెండ్ అవ్వాలి. అర్థమైందా? ఎక్కడి నుంచి, ఇక్కడ నుంచి డేటా అనేది ఇక్కడికి సెండ్ అవ్వాలి. ఎక్కడ, ఇక్కడికి. ఓకే, ఇది నా సోర్స్ సిస్టమ్ ఏంటి, S/4HANA పబ్లిక్ క్లౌడ్. రిసీవర్ ఏం చెప్పాను, ఒరాకిల్ సిఆర్ఎం అని చెప్పాను. సో నాకు ఈ S/4HANA పబ్లిక్ క్లౌడ్లో నాకు డేటా అనేది క్రియేట్ అయింది, ఆర్ అప్డేట్ చేశాడు వాడు, యూజర్ అనేవాడు. ఏంటి, సేల్స్ ఆర్డర్ కానీ, పర్చేస్ ఆర్డర్ కానీ, ఇన్వాయిస్ కానీ, ఇది అవనియండి. అది క్రియేట్ చేసేటప్పుడు అది ఎక్కడికి క్రియేట్ అవ్వాలి. ఓకే, క్రియేట్ ఇక్కడ అప్డేట్ అది త్రూ సిపిఓ ద్వారా డేటా సెండ్ అవ్వాలి. అది ఎలా సెండ్ అవ్వాలని అది కూడా డైరెక్ట్గా కాదు. ఓకే, ఇక్కడ ఇన్వాయిస్ క్రియేట్ చేస్తే అది త్రూ ఎలా చెప్పాను, త్రూ సిపిఐ ద్వారా మనకి ఒరాకల్ సిఆర్ఎంకి డేటా ఎలా, అదే రిక్వైర్మెంట్. నాకు రిక్వైర్మెంట్ వచ్చేటప్పుడు ఫస్ట్ ఏం చేస్తారు ఎవరైనా, సోర్స్ ఫస్ట్ ఇంటర్ఫేస్ అంటే డెవలప్ చేస్తాం. డెవలప్ చేసేటప్పుడు ఎలాగా, బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్ డెవలప్ చేస్తావు. ఫస్ట్ ఏం చేస్తావు, S/4 అనే పబ్లిక్ క్లౌడ్కి కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తారు, అంతే కదా. ఇప్పుడు ఈ సిస్టమ్ నుంచి ఎలా ఈ డేటా అనేది ఎలా వెళ్ళాలన్నా త్రూ సిపిఐ ద్వారా వెళ్ళాలన్నాం. ఇది సిపిఐ ద్వారా వెళ్ళాలని మాట్లాడుకున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి, ఈ సిస్టమ్ కనెక్ట్, ఇది ఒక డిఫరెంట్ సిస్టమ్. S/4 అనే పబ్లిక్ క్లౌడ్ అనేది, సిపిఐ అనేది డిఫరెంట్ సిస్టము, ఒరాకిల్ అనేది డిఫరెంట్ సిస్టమ్. ఓకే, అంతే కదా. సో ఫస్ట్ ఎక్కడ నువ్వు త్రీ సిపిఐ ద్వారా వెళ్ళాలనుకునేటప్పుడు, సో ఇక్కడ నుంచి ఇక్కడికి నువ్వు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తావు. ఫస్ట్ ఎక్కడ నుంచి, S/4 పబ్లిక్ క్లౌడ్ నుంచి సిపిఐకి, దెన్ సిపిఐ నుంచి డేటా అనేది ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఇది నా యొక్క ఆర్కిటెక్చర్, నా యొక్క ఏంటది, నా రిక్వైర్మెంట్. ఓకేనా, నా ఈ సిపిఐలో ఏం చేస్తానని చెప్పుకున్నాం ప్రీవియస్ వీడియోలో, ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అని ఇక్కడ రాసుకుందాం. ఓకే, సో ఇది రిక్వైర్మెంట్ అయినప్పుడు నేను ఏం చేస్తాను, ఒక ఐఫ్లోని డెవలప్ చేస్తాను. సో లెట్స్ ఐ హ్యావ్ ఓపెన్ ద స్మాల్ ఇంటర్ఫేస్. ఓకే, నేనేం క్రియేట్ చేయను, జస్ట్ చూపిస్తాను అంతే. ఓకే, సేమ్ థింగ్. లెట్స్ టాక్ అబౌట్, మనం ఆల్రెడీ మనం ప్రీవియస్ మాట్లాడుకున్నప్పుడు ట్యాబ్స్ ఏమున్నాయి, డిస్కవర్ ట్యాబ్ ఉంది, డిజైన్ ట్యాబ్ ఉంది, మానిటరింగ్ ట్యాబ్ ఉన్నాయి. చూడండి వెరీ క్లియర్గా ఉండండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ ట్యాబ్స్ కూడా ఇక్కడ, ఈ డిజైన్ ట్యాబ్లు ఏంటి, మన రిక్వైర్మెంట్ తగ్గ ఇంటర్ఫేస్ని నేను డెవలప్ చేస్తాను. ఎక్కడ, కస్టమ్ డెవలప్మెంట్ అంటారు దాన్ని. ఓకే, కస్టమ్ డెవలప్మెంట్. సో నేను ఆల్రెడీ ఏదో ఒక శాంపుల్ లైఫ్లో ఉందనుకుంటున్నాను, నేను ఇప్పుడేం డెవలప్ చేయట్లేదు, జస్ట్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ నాది రిక్వైర్మెంట్ ఇది. సో నా బిజినెస్ రిక్వైర్మెంట్ తగ్గ నేను ఐఫ్లో ఇది డెవలప్ చేశాను. ఈ ఐఫ్లోని డెవలప్ చేశాక ఫస్ట్ ఏం చేస్తాము, యాజ్ యూజువల్గా మామూలు మనం మాట్లాడుకున్నప్పుడు, నువ్వు ఏదైనా ఒక రిక్వైర్మెంట్ వచ్చింది అనుకోండి, ఆ రిక్వైర్మెంట్ వచ్చాక నువ్వు డెవలప్ చేస్తావు. ఎక్కడ చేస్తామో, ఈ డెవలప్మెంట్ డిజైన్ ఫేజ్లో. ఓకే, ఇదే డెవలప్మెంట్, డిజైన్ ఫేజ్లో డెవలప్మెంట్ చేస్తావు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ఏమన్నాను, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సెండర్ సైడ్ ఏం పెట్టాను, HTTPS పెట్టాను. ఇది కంటైనర్, ఇది
ఇంటిగ్రేషన్ ఇది సిపిఐ. ఓకేనా? ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి ఇక్కడ డేటా అనేది ఇందాక మనం మాట్లాడుకున్నట్టు డేటా ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి అంతే కదా. ఎక్కడి నుంచి? ఇక్కడ నుంచి. ఓకేనా? సిపిఐ నుంచి ఇక్కడికి రావాలి, ఇది సిపిఐకి రావాలి. ఫస్ట్ ఇక్కడ S4 అన్న పబ్లిక్లో నుంచి సిపిఐకి రావాలి అంతే కదా. తర్వాత సిపిఐ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అదే కదా. ఫస్ట్ నువ్వు ఇక్కడ నుంచి డేటా రావాలని నువ్వేం చేయాలి, కనెక్టివిటీ చేయాలి అంతే కదా. వితౌట్ నువ్వు ఒక రెండు సిస్టమ్స్ నువ్వు కలపాలి అనుకుంటున్నావు, మరి ఆ రెండింటికి ఫస్ట్ ఏం చేయాలి, నువ్వు కనెక్టివిటీ చేయాలి అంతే కదా. ఫస్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తావు, ఏది సెండర్ సైడ్ రిసీవర్ సైడ్. రియల్ టైంలో కూడా రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు సెండర్ రిసీవర్ వచ్చాక ఫస్ట్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తావు, ఇది సెండర్ సిస్టము రిసీవర్ సిస్టమ్. ఫస్ట్ సెండర్ నుంచి సిపిఐకి కనెక్టివిటీ చేస్తావు, రిసీవర్ నుంచి ఒరాకిల్ సిఆర్ఎంకి చేస్తాం. సో నేను ఇక్కడ మాట్లాడుకునేటట్టు ఈ మధ్యలో ఏమి ట్రాన్స్ఫర్మేషన్ రాయరు ఇనిషియల్గా. ఓకే, నో నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఇది ఇంటిగ్రేషన్ ప్రాసెస్ ప్యానెల్. ఇది ఎలా ఉంటుంది ఆ ప్యానల్, ఇది చూడండి. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనే ప్యానల్లో మీరు ఎలాంటి ట్రాన్స్ఫర్మేషన్ రాయ అవసరం లేదు ఇనిషియల్ స్టేజ్లో. ఓకే, నో నీడ్ టు రైట్ ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్. ఓకే, నువ్వు కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసావు, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ ఎస్టాబ్లిష్డ్ ద కనెక్టివిటీ. సెండర్ సైడ్ అయిపోయింది, రిసీవర్ సైడ్ కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేసావు. సెకండ్ పాయింట్ ఏం చేస్తావు, ఈ సిపిఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో. ఓకే, ఇది ఇక్కడ ఏముంటుంది, దీన్ని ఏమంటారు, ఈ మధ్యలో ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఓకే, ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో నువ్వు ఏం చేస్తావు, ఇది ఈ బాక్స్ మనం క్లియర్గా మాట్లాడుకోండి. ఇది ఈ బాక్స్లో ఏం చేస్తాం మనము. ఓకే, ఈ బాక్స్లో ఏం చేస్తారు, మ్యాపింగ్ లాజిక్స్, డూ ద ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ లేయర్లోనే రాస్తారు. ఓకే, ఇది అంత ఇంపార్టెంట్. ఇది ఈ డయాగ్రామ్. ఓకే, ఒక నిమిషం. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇట్ క్లియర్లీ. సో ఇది కదా, ఇది ఒక విండో ఇక్కడ పెడుతున్నాను దీన్ని. ఓకే, పేస్ట్ అవుద్దేమో చూద్దాం, వర్క్ అయిందో లేదు. ఓకే, అవ్వలేదు. ఓకే, లిమిట్. ఇది ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో ఏం మాట్లాడుకున్నాం మనము, ఈ మధ్యలోనే యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద లైక్ మ్యానిపులేషన్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్. ఏ లాజిక్ నువ్వు రాయాలనుకున్నా ఈ ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లోనే రాస్తారు. ఓకే, క్లియర్గా గుర్తుంచుకోండి. ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో ఏముంటాయి, నీ యొక్క డేటాని వ్యాలిడేట్ చేయాలన్నా, ఈ యొక్క వచ్చిన సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, దాన్ని వ్యాలిడేట్ చేయాలన్నా, నెక్స్ట్ ఇంకేం చేస్తారు, ఫిల్టర్ వాడాలని, లైక్ ఫిల్టర్స్ కానీ కంటెంట్ మోడిఫైర్ కానీ రూటర్ కండిషన్ కానీ అలా. నీకు ఫర్ ఎగ్జాంపుల్ నీకు డేటా సోర్స్ నుంచి ఎంటైర్ డేటా వస్తుంది, వచ్చేటప్పుడు నాకు అన్ని కంట్రీస్ డేటా వద్దు, యుఎస్ డేటా కావాలి, లేదా ఇంకొక కంట్రీ ఏదో కావాలి. సో అలాంటి వ్యాలిడేషన్స్ కానీ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ కానీ ఇంకేమైనా మ్యాపింగ్ లాజిక్స్ కానీ అలా అన్నీ కూడా ఎక్కడ రాస్తామో ఈ ఇంటిగ్రేషన్ లేయర్లో రాస్తారు. వెరీ క్లియర్గా గుర్తుంచుకోండి. ఏ లేయర్ అది, ఇంటిగ్రేషన్ లేయర్ అంటారు. ఇట్స్ కాల్డ్ యాజ్ ద, దీని సిపిఐ. ఈ సిపిఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లోనే నువ్వు అన్ని లాజిక్స్ రాస్తావు. ఓకేనా? ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎర్రర్ హ్యాండ్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా ఇక్కడే రాస్తాం. ఓకే, ఇక్కడ ఈ ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా, ఇక్కడ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కూడా ఇందులోనే రాస్తాము. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్, వ్యాలిడేషన్స్, మ్యాపింగ్ లాజిక్స్ అన్నీ కూడా, ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్, సెక్యూరిటీ మేనర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఇక్కడే రాస్తాము ఈ ఇంటిగ్రేషన్ ప్రాసెస్. ఓకే, దాని సెకండ్ లేయర్ అనేది అంత ఇంటిగ్రేషన్ లేయర్. ఓకే, సో ఇప్పుడు ఇంటిగ్రేషన్ లేయర్ అయిపోయింది, నువ్వు సెండర్ సిస్టమ్ కనెక్టివిటీ అయిపోయింది. ఓకే, సెండర్ సిస్టమ్ కనెక్టివిటీ చేసావు, ఇక్కడ నుంచి ఇక్కడ కనెక్టివిటీ చేసావు, ఇది కనెక్టివిటీ అయిపోయింది, ట్రాన్స్ఫర్మేషన్ అయిపోయింది. సో ఇదంతా అయిపోయింది, మొత్తం ఐఫ్లో నువ్వు డెవలప్ చేస్తావు. ఓకే, ఒక ఐఫ్లోనే ఇదంతా డెవలప్మెంట్ అయిపోయింది అంతే కదా. నువ్వు ఏదైతే అనుకున్నావో సెండర్ అయిపోయింది. సో నువ్వు ఇప్పుడు డెవలప్మెంట్కి వెళ్దాం. ఓకే, ఓకే ఫైన్. ఇప్పుడు చూడండి క్లియర్గా. సో ఇప్పుడు డెవలప్మెంట్ అంతా కంప్లీట్ అయిపోయింది. డేటా ఇది ఫస్ట్ ఇది చేసావు, కనెక్టివిటీ చేసావు. ఓకే, ఇది చేసావు. ఇక్కడ డెవలప్మెంట్, ఈ సిపిఐలో ఈ డెవలప్మెంట్ అంతా, ఇందులో డెవలప్మెంట్ ట్రాన్స్ఫర్మేషన్ లాజిక్స్ అన్నీ రాస్తావు. సో అయిపోయింది. అయిపోయాక నువ్వేం చేస్తావు,
టోటల్గా అయిపోయాక డిప్లాయ్మెంట్ చేస్తావు. యూ హ్యావ్ టు డిప్లాయ్ ది ఇంటర్ఫేస్. డిప్లాయ్ చేస్తావు. డిప్లాయ్ చేస్తే అది వర్క్. ఎందుకు చేస్తారు? నీ యొక్క ఇంటర్ఫేస్ నువ్వు రన్ చేయాలి, అంతే కదా. నువ్వు రన్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ యూనిట్ డిప్లాయ్. చూడండి, ఈ ఇంటర్ఫేస్ చూద్దాం. ఇది నేను డెవలప్ చేశాను. డెవలప్ చేశాక ఏముంది? స్టేటస్ నాట్ డిప్లాయిడ్ అని ఉంది. ఫస్ట్ నువ్వు డెవలప్ చేశాక నీ యొక్క ఇంటర్ఫేస్ వర్క్ అవుతుందో లేదో ఇదర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే డిప్లాయ్ చేస్తేనే తెలుస్తుంది. ఇదర్ ఫెయిల్ ఇదర్ సక్సెస్. లైఫ్లో కూడా డిప్లాయ్ ప్రాపర్గా డిప్లాయ్ అయితేనే నువ్వు ఇంటర్ఫేస్ డెవలప్మెంట్ కూడా నువ్వు వర్క్ అయినట్టు. ఓకేనా? అర్థమైంది కదా. సో నీకు డెవలప్మెంట్ అయిపోయింది. సో నువ్వు డిప్లాయ్ చేస్తావు. డిప్లాయ్మెంట్ స్టేటస్లోనే ఈ యొక్క ఐఫ్లో యొక్క స్టేటస్ అనేది చెక్ చేసుకుంటారు. ఓకేనా? సో నేను డిప్లాయ్ చేశాను ఐఫ్లోనే. ఇవ్వండి స్టేటస్ ఏమొచ్చింది? ఫెయిల్ అయిపోయింది, ఎర్రర్, డిప్లాయ్ అవ్వలేదు. అంటే నాకు ఏదో ఎక్కడో తప్పు ఉంది, కనెక్టివిటీ సెటప్ ఏదో ఒక సెటప్ అనేది తప్పు ఉంది. ఓకే. సో సో నీ యొక్క స్టేటస్ అంటే ఎక్కడ చెక్ చేసుకుంటావు? నీ యొక్క ఐఫ్లో యొక్క స్టేటస్ని. ఇప్పుడు చూడండి, నేను డిప్లాయ్ చేశాను, ఫెయిల్ అయింది. ఓకే. నా యొక్క ఇంటర్ఫేస్ ఏంటి? ఇంటర్ఫేస్ నేమ్ అంటే సోప్ రిసీవర్. ఓకే. చూడండి ఇక్కడ సోప్ రిసీవర్ ఫెయిల్ వచ్చింది. ఎందుకు ఫెయిల్ వచ్చింది? నేను ఎండ్ పాయింట్ ఏదో కాన్ఫిగర్ చేయలేదు. ఓకే. సో దట్స్ రీజన్ ఇట్స్ ఏ ఫెయిల్. సో ఈ ఎంటైర్ నీ యొక్క డేటా అని నీ యొక్క జాబ్ ఏంటి? మనం మాట్లాడుకున్నాము. మన రిక్వైర్మెంట్ ఏంటి? సెండర్ నుంచి రిసీవర్కి డేటా సెండ్ చేయడం, అంతే కదా. ఇక్కడ నుంచి డేటా త్రూ సిపిఐ, సిపిఐ నుంచి ఎక్కడికి డేటా పంపించడం, అంతే కదా. ఇది నీ జాబ్. బట్ నీ ఇంటర్ఫేస్ ఈ యొక్క డేటా అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందా లేదా, ఫెయిల్ అయిందా, సక్సెస్ అయిందా, ఈ డేటా అనేది ప్రాసెస్ అయిందా లేదా, ఇవన్నీ నీకు తెలుసుకోవాలనుకుంటే ఏ లేయర్లో ఉపయోగిస్తాము? ఏ లేయరు? ప్రాసెసింగ్ లేయర్ అనేది అంటారు దాన్ని. ఓకేనా? ఏ లేయర్? ప్రాసెసింగ్ లేయర్. ఓకే. 3 కైండ్ ఆఫ్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ మాట్లాడుకున్నాం కనెక్టివిటీ లేయర్. ఓకే. సెకండ్ వన్ ఇది ప్రాసెస్ ప్రాసెసింగ్ లేయర్ కాదు, కనెక్టివిటీ లేయర్, ప్రాసెసింగ్ లేయర్. ఓకే. ఇంటిగ్రేషన్ లేయర్. ఓకే. ఫస్ట్ మార్లో వన్ మోర్ టైం ఏంటంటే కనెక్టివిటీ లేయర్. ఓకేనా? కనెక్టివిటీ లేయర్. సెకండ్ వన్ ఇంటిగ్రేషన్ లేయర్. థర్డ్ వన్ ప్రాసెసింగ్ లేయర్. ఓకే. చెప్తాను కదా. ఫస్ట్ కనెక్టివిటీ లేయర్ ఏం చేసావు? నువ్వు ఎస్టాబ్లిష్ చేసావు. ఎస్టాబ్లిష్ చేశాక కనెక్టివిటీ సెండర్ రిసీవర్కి ఎస్టాబ్లిష్డ్ అయిపోయింది. సెకండ్ ఏం చేసావు? ఈ సిపిఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్లో నువ్వు ఎంటైర్ బిజినెస్ లాజిక్స్, వ్యాలిడేషన్స్, ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నీ నువ్వు ఇక్కడ రాస్తాను. ఇది ప్రాసెసింగ్ ఇంటిగ్రేషన్ లేయర్. ఓకే. ఇది కూడా అయిపోయింది, నువ్వు కంప్లీట్ చేసావు. దెన్ ఇవన్నీ అయిపోయాక నీ యొక్క ఐఫ్లో టెస్ట్ చేద్దాం అనుకుంటున్నావు. అంటే ఏంటి? సెండర్ నుంచి రిసీవర్కి డేటా వెళ్తుందా లేదా, ఫెయిల్ అవుతుందా, ఇవన్నీ ఎలా తెలుస్తాయి? ఎక్కడ చెక్ చేస్తావు? ప్రాసెసింగ్ లేయర్లో తెలుస్తుంది. ఈ ప్రాసెసింగ్ లేయర్ అనేది నువ్వు ఎలా చెక్ చేస్తావు? మానిటరింగ్ ట్యాబ్ అనేది ఉంటుంది. ఓకే. ఇది ఈ ట్యాబ్లో దిస్ ఇస్ ద కాల్ మానిటరింగ్ ట్యాబ్. ఇది మానిటరింగ్ ట్యాబ్. దీస్ 3 లేయర్లు వర్క్ అయితేనే ఈ త్రీ లేయర్స్ వర్కింగ్ టుగెదర్ ఇట్స్ కాల్డ్ అయితే సిపిఐ ఆర్కిటెక్చర్. ఓకేనా? సో ఎలా వివరిస్తా చెప్పండి ఎవరైనా. ఆల్ 3 లేయర్స్, కనెక్టివిటీ లేయర్, integration layer, process layer, all 3 layers work together to provide a comprehensive or powerful platform for integration business system. Okay na? These 3 layers are working together, they can provide the complete, we get a ఇంటిగ్రేషన్ ఫ్లో. ఓకేనా? ఈ 3 లేయర్లు వర్క్ అయితేనే యూ హ్యావ్ టు సక్సెస్ఫుల్లీ డెవలప్ ఒక ఇంటర్ఫేస్ నేను డెవలప్ చేయగలను. ఈ 3 లేయర్లు ఏది ఫెయిల్ అయినా నీ ఇంటర్ఫేస్ ఫెయిల్ అయినట్టే. సో దీ 3 layers ఆర్ వర్కింగ్ టుగెదర్, దీ నీడ్ టు డెవలప్ ద వన్ ఇంటర్ఫేస్. ఓకేనా? లెట్స్ టాక్ అబౌట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కనెక్టివిటీ లేయర్ అనేది ఏం చేస్తాము అంటే ఇది కనెక్టివిటీ లేయర్. ఈ కనెక్టివిటీ లేయర్లు ఏముంటాయి? అడాప్టర్స్ ఉంటాయి, అంతే కదా. ఒక సిస్టమ్ నుంచి ఒక సిస్టమ్కి కనెక్ట్ అవ్వాలంటే అడాప్టర్స్ ఉంటాయి, అంతే కదా. ఈ టీ అడాప్టర్స్. ఓకే. ఇంటిగ్రేషన్ లేయర్లో ఏమని చెప్పాను? ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే ఏముంటాయి? ట్రాన్స్ఫర్మేషన్స్ అది ఏమన్నా నేను ఇందులో ఏముంటాయి? కండిషన్స్ ఉంటాయి, మ్యాపింగ్ లాజిక్స్ ఉంటాయి, వ్యాలిడేషన్స్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద డెవలప్మెంట్ అంతా ఈ సిపిఐలోనే నీ యొక్క కోడింగ్ అంతా నువ్వు ఇక్కడే రాస్తావు. సో నువ్వు ఇది అయిపోయింది. దెన్ ఏముంటుంది? ప్రాసెసింగ్ లేయర్ అంటే ఏంటి? మానిటరింగ్ లేయర్. ఓకేనా? మానిటరింగ్ ట్యాబ్. మానిటరింగ్ ట్యాబ్. సో ఈ 3 లేయర్ ఇంపార్టెంట్. ఈ 3 layers are వర్కింగ్ టుగెదర్, ది వీ కెన్ గెట్ ఏ ప్రాపర్ సిపిఐ ఇంటర్ఫేస్. ఓకేనా? కనెక్టివిటీ లేయర్, ఇంటిగ్రేషన్ లేయర్, ప్రాసెస్, త్రీ layers are వర్కింగ్ టుగెదర్, you get a provide a comprehensive and powerful ఇంటిగ్రేషన్. ఓకే. ఐఫ్లో. ఓకేనా?
సో లెట్స్ టాక్ అబౌట్, మనం అదే కదా ఏం క్లియర్గా అర్థమైంది కదా ఏం చేస్తాము. సో నువ్వు డేటా అనేది ఇంకా డెప్త్గా, ఇప్పుడు చూడండి ఇది అయిపోయింది కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఇప్పుడు నువ్వు డేటాని డిస్కవర్ ట్యాబ్లో చేసావు. ఓకేనా, డిజైన్ ట్యాబ్లో. 1 minute. డిజైన్ అయిపోయింది. ఈ డిజైన్ అయిపోయాక నీ డిజైన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇది సిపిఐ అనుకున్నా. ఇక్కడ మాట్లాడుకున్నది ఏంటి, ఈ సిపిఐ. ఈ సిపిఐలో ఏమవుతుంది ఇక్కడ, ఈ సిపిఐ అన్నాను, ఇది సిపిఐ ఇంటిగ్రేషన్ ప్రాసెస్, అంతే కదా. సిపిఐ, ఈ సిపిఐ అన్నాను కదా, ఈ సిపిఐలో నువ్వు డేటాను ఫ్లో చేసావు. డేటాను డెవలప్ సోర్స్ అని నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి డేటా అనేది ట్రిగ్గర్ చేశాడు ఎవడొకడు. ఇక్కడ డేటాను ట్రిగ్గర్ చేసినప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తుంది. సో ఈ డైరెక్ట్గా డేటా వెళ్ళేటప్పుడు బ్యాక్ ఎండ్లో సమ్ ఆపరేషన్స్ జరుగుతుంటాయి. ఓకేనా, బ్యాక్ ఎండ్లో కొన్ని ఆపరేషన్స్ అనేవి జరుగుతుంటాయి. ఓకేనా, ఇది దాంట్లో ఏమంటారంటే టిఎంఐఎన్. ఓకేనా, టిఎంఐఎన్. ఓకే, ఇదొకటి. రన్ టైమ్ నోడ్. ఓకే, ఈ రెండు ఉంటాయి. ఓకే, నువ్వేం చేస్తావు యాజ్ ఎ సిపిఐ డెవలపర్గా, నువ్వు డేటాను ట్రిగ్గర్ చేస్తావు, అంతే కదా. సో నువ్వు టిఎంఐఎన్, ఓకే టిఎంఐఎన్ రన్ టైమ్ నోడ్. ఓకే, ఈ రెండు ఏం చేస్తాయంటే ఈ యొక్క నువ్వు డేటా అనేది నువ్వేం చేస్తాను, మనం ఓన్లీ ట్రిగ్గర్ చేసేటప్పుడు ఈ మానిటరింగ్లో పేజ్లో ఉన్న, ఈ మానిటరింగ్ పేజ్లో ఉన్న ఈ ఎంటైర్ ఆపరేషన్స్ అనేవి బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అనేవి ఎవరు హ్యాండిల్ చేస్తారంటే ఈ రెండు, ఆల్ ద హై లెవెల్ బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని కూడా ఇది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, ఇదే డయాగ్రామ్ మామూలుగా. సో టెనెంట్ బ్యాక్ అండ్ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్ అనేది ఈ బ్యాక్ అండ్ రన్ టైమ్ ఆపరేషన్స్ అన్నీ కూడా ఈ రెండు హ్యాండిల్ చేస్తుంది. టెనెంట్ మేనేజ్మెంట్, టెనెంట్ టిఎంఎన్ అంటారు, ఇట్లా టిఎంఐఎన్ కాదు, టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ అంటారు. సెకండ్ వన్ అనేది రన్ టైమ్ నోడ్ అంటారు. ఓకే, టు టెనెంట్ అంటే అంటారు. సో ఈ టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ ఏం చేస్తే, రన్ టైమ్ నోడ్ ఏం చేస్తే అనేది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ అనేది ఏం చేస్తుంది, టిఎంఎన్ అంటారు. టిఎంఎన్ అన్న టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ అన్న ఒకటే. సో ఓకే ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ టాస్క్స్, ఓకే ఆల్ ద అడ్మినిస్ట్రేషన్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ద టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. అంటే నువ్వు ఒక ఐఫ్లోని డిప్లాయ్ చేసావు, ఇదే ఐఫ్లో. ఓకేనా, ఈ ఐఫ్లోని డిప్లాయ్ చేశాక ఇదేమొచ్చింది, స్టేటస్ రన్ వచ్చింది. ఎర్రర్ వచ్చిందంటే అది ఫెయిల్ అయిపోయింది. అంటే దీని అర్థం ఎలాంటి అడ్మినిస్ట్రేట్ డిప్లాయ్మెంట్, అన్డిప్లాయింగ్, కాన్ఫిగరేషన్స్, యూజర్ అథెంటికేషన్ అంటే ఇవి. ఓకేనా, కీ స్టోర్ అథెంటికేషన్, ఇలాంటివన్నీ కూడా టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్, ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ద టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. ఓకే, సో ఆల్ ద బ్యాక్ అండ్ ఆపరేషన్స్ దే ఎంటైర్ సిపిఓలో బ్యాక్ అండ్ ఆపరేషన్స్ రన్ చేసేవి రెండు ఒకటి. ఏంటవి, ఒకటి టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్, సెకండ్ రన్ టైమ్ నోడ్. ఇందులో కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క జాబ్ ఉంది. దాని యొక్క బిహేవియర్ అనేది నేను ఈ పని చేయాలి, నువ్వు ఈ పని చేయాలి అనేది దాన్ని మళ్ళా సాగ్రిగేట్ చేశారు ఎస్ఏపి వాళ్ళు. నేను ఒక పని చేస్తాను, నువ్వు ఒక పని చేయి. సో ఈ రెండు కూడా ఎస్ఏపి యొక్క మనం డెవలప్ చేసిన డిప్లాయ్ చేస్తాము. ఆ మెసేజ్ ప్రాసెసింగ్ అవుతుంటుందా డేటా అనేది, ఈ రెండు ఈ మెసేజ్ ప్రాసెసింగ్ మొత్తం అంతా అది టేక్ కేర్ చేస్తాయి ఈ రెండును. ఓకేనా, ఇవి ఏం చేస్తుంది, టిఎంఐ అని ఏం మాట్లాడుకున్నాం, ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అండ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ద టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. అంటే ఏంటి, డిప్లాయింగ్, అన్డిప్లాయింగ్, మేనేజ్ యూజర్ అథెంటికేషన్స్, అట్ ద సేమ్ టైం ఇన్ గవర్నెన్స్ రూల్స్ అలాంటివి ఉంటే టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ అనేది హ్యాండిల్ చేసుకుంటుంది. ఓకే, సో ఇట్స్ ఆల్సో కాల్డ్ ఏదో సూపర్వైజర్ నోడ్. ఓకే, లెట్స్ స్మాల్ ఎగ్జాంపుల్ లాస్ట్లో చెప్తాను. ఓకే, ఇప్పుడు రన్ టైమ్ నోడ్ మాట్లాడుకుందాం. రన్ టైమ్ నోడ్, ఈ రన్ టైమ్ నోడ్ ఏం చేస్తుంది, ఆల్సో కాల్ లేదా రన్ టైమ్ నోడ్ అన్న వర్కర్ నోడ్ అన్న ఒకటే. ఓకే, నువ్వు ఒక మెసేజ్ని ప్రాసెస్ ట్రిగ్గర్ చేసావు సోర్స్ నుంచి టార్గెట్. ట్రిగ్గర్ చేసేటప్పుడు నాది యొక్క ఐఫ్లో ఇక్కడ నుంచి ఎక్కడికి డేటాను ట్రిగ్గర్ చేసావు. ఇంతవరకు టెనెంట్ ఏం చేస్తే అడ్మినిస్ట్రేషన్ మాత్రం చేస్తుంది. డేటా ఇది సోర్స్ సిస్టమ్, ఇది రిసీవర్ సిస్టమ్. ఓకే, ఇక్కడ నుంచి నువ్వు డేటా ట్రిగ్గర్ చేసేటప్పుడు ఈ మెసేజ్ అనేది ప్రాసెస్ చేసే
పని ఎవరిదంటే నేను చెప్పాను కదా ఆ వర్క్ని ఎస్ఐ కోడ్ 2 నోడ్లకు అసైన్ చేశాడు. ఒకటి టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్, రన్ టైమ్ నోడ్. ఈ రన్ టైమ్ నోడ్ ఏం చేస్తుందంటే ఇక్కడ నువ్వు ట్రిగ్గర్ చేసిన డేటాని రిసీవర్కి వచ్చేటట్టు ఆ ఎంటైర్ డేటా మెసేజ్ ప్రాసెసింగ్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ దట్ టెనెంట్ రన్ టైమ్ నోడ్. ఓకే, మెసేజ్ ప్రాసెసింగ్ అనేది హ్యాండిల్ చేసేది ఎవరు? రన్ టైమ్ నోడ్. అర్థమైంది కదా? నీ యొక్క ఐఫ్లో అనేది ఎగ్జిక్యూషన్ అనేది ఎంటైర్ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ని కంట్రోల్ చేసేది రన్ టైమ్ నోడ్. ఏకైనా ఓకే, అర్థమైంది కదా? సో రన్ టైమ్ నోడ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక డేటాను ట్రిగ్గర్ చేసావు. ఆ డేటా అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డేటా. ఓకేనా, ఇక్కడ సింపుల్ ఎగ్జాంపుల్ మరొక ఎగ్జాంపుల్ చేస్తాను. నువ్వు ఒక 10 lakhs, 10 lakhs ఏం కాదు, ఒక 1 lakh రికార్డులు ట్రిగ్గర్ చేశాడు ఎవడో. నేను ఇదండి, ఇది ఒక సిస్టమ్. ఓకేనా, ఒక 1 lakh రికార్డులని నేను ట్రిగ్గర్ చేశాను. 1 minute. నేను ఇక్కడ సోర్స్ S4 అన్న పబ్లిక్ క్లౌడ్ నుంచి. ఓకేనా, ఇక్కడ నేను 1 lakh రికార్డ్ని ట్రిగ్గర్ చేశాను. ఇక్కడ 1 lakh రికార్డులు ట్రిగ్గర్ చేశాను. ఈ రికార్డులు ఎక్కడికి వెళ్ళాలి? రిసీవర్కి వెళ్ళాలి. ఓకే, రిసీవర్కి వెళ్ళాలి. సో ఇది రిసీవర్కి వెళ్ళాలి. రిసీవర్ త్రూ సిపిఐ ద్వారా వెళ్ళాలి. సిపిఐ ద్వారా వెళ్ళేటప్పుడు ప్రాసెస్ ఎన్ని హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ద డేటా వర్క్ ఏం చేస్తుందో 1 lakh రికార్డులు అంటే హ్యూజ్ టైం తీసుకుంటుంది. ఇది ఏం చేస్తే ఎవరు ప్రాసెస్ చేస్తారో రన్ టైం నోడ్ అనేవాడు యొక్క జాబ్ ఏంటి? నువ్వు చేసిన 1 lakh రికార్డ్ని ప్రాసెస్ చేయాలి. అంతే కదా, దీని యొక్క జాబు మెసేజ్ ప్రాసెసింగ్. 1 lakh రికార్డ్ని ప్రాసెస్ చేస్తాడు. ఓకేనా, ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఏమవుతుంది? సింపుల్గా లోడ్ ఎక్కువైపోయింది. లోడ్ ఎక్కువైపోయి ఈ హ్యాండిల్ చేయలేకపోతున్నాను, ఫెయిల్ అయిపోద్ది స్టేజ్కి వచ్చింది. ఓకేనా, నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అని దీనికి అర్థమైంది. అప్పుడు ఏం చేస్తాడు వీడు? దే నీడ్ టు సెండ్ సమ్ కమ్యూనికేషన్ టు ద టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. ఈడేం చేస్తాడు? ఈడంతా అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అన్ని ఎవరు చేస్తారు? టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. ఈడు ఆల్ ది అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ విల్ బి మేనేజ్మెంట్ టాస్క్ విల్ బి టేక్ కేర్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్. రా బాబు, నాకు లోడ్ ఎక్కువైంది. సో నువ్వేం చేస్తావు అంటే ఇంకొక రన్ టైమ్ నోడ్ని అసైన్ చేయి నాకు, ఎందుకంటే నేను హ్యాండిల్ చేయలేను. అదర్వైజ్ యూ హ్యావ్ టు ఫేస్ ద ఎందుకు ఒకవేళ నువ్వు చెయ్యలేదు అనుకో ఏమవుద్ది? రన్ ఎంటైర్ లైఫ్లో ఫెయిల్ అయిపోద్ది. ఎందుకు? లోడ్ హ్యాండిల్ చేయలేకపోతున్నాడు ఈ రన్ టైమ్ నోడోడు. సో నేను ఫెయిల్ అయిపోతాను. ఓకే, నేను ఫెయిల్ అయిపోతాను. సో నువ్వు నాకు ఏం చేస్తావు? ఒక నోడ్ని అసైన్ చేయి. ఓకేనా, ఒక రన్ టైమ్ నోడ్ని అసైన్ చేయి. ఈ రన్ టైమ్ నోడ్ అనేవాడు ఈడికి చెప్తాడు. ఎవరికి? ఈ టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్కి చెప్తాడు, బాబు నేను 1 lakh రికార్డ్ని ప్రాసెస్ చేస్తాను, లోడ్ ఎక్కువైంది. నేను అనేవాడిని నేను ఈ రెండు కమ్యూనికేట్ చేసుకుంటాయి, రన్ టైమ్ నోడు, టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్. ఈ రెండు కమ్యూనికేట్ చేసి అప్పుడు ఏం చేస్తారు? ఈ టెనెంట్ మేనేజ్మెంట్ నోడు మరలా ఈ రన్ టైమ్ నోడ్కి, ఈ ప్రాబబుల్కి ఇంకొక నోడ్ని అసైన్ చేస్తాడు. ఓకేనా, ఒక నోడ్ ఉంటుంది, ఇంకో సెకండ్ నోడ్ని ఇంకోటి అసైన్ చేస్తాడు. చేసి డేటా అనేది సక్సెస్ఫుల్గా సెండర్ నుంచి సిపిఐకి, సిపిఐ నుంచి రిసీవర్కి ప్రాసెస్ చేస్తారు. ఓకేనా, దిస్ ఇస్ ద బిహేవియర్ ఆఫ్ దట్ కాల్డ్. ఇది బ్యాక్ ఎండ్లో జరిగే సిపిఐ యొక్క ఆపరేషన్స్. ఓకేనా, ఈ రెండు యొక్క అంత ఇంపార్టెంట్. టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్, రన్ టైమ్ నోడ్ యొక్క ఈ రెండు ప్రాపర్గా ఉంటేనే నీ యొక్క డేటా అనేది ప్రాసెస్ అవుద్ది. ఓకే, దట్ ఈస్ ద కాల్డ్. అంత ఇంటర్వ్యూలో కూడా అడుగుతాడు. దీని అందువల్ల నేను ఇంకోసారి చెప్పాను కదా, అందుకే సూపర్వైజర్ నోడ్ అంటారు ఏదో టెనెంట్ మేనేజ్మెంట్ నోడ్ని. ఎందుకంటే మానిటరింగ్ చేస్తుంది ఈ రన్ టైమ్ నోడ్ని ఆల్వేజ్. ఓకేనా, ఫెయిల్ అవుతాడా, సక్సెస్ అవుతాడా అనేది ఎట్ ద సేమ్ టైం. సో ఈ రన్ టైమ్ నోడ్ని ఏమంటారు? వర్కర్ నోడ్ అంటారు. ఏంటంటే దీని యొక్క జాబ్ ఏంటి? మెసేజ్ని ప్రాసెస్ చేయడం అంటే. ఓకేనా, ఈ ఎంటైర్ సిపిఐ నువ్వు చేసిన బ్యాక్ ఎండ్ ప్రాసెస్ రన్ చేసేది, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ ఈ రెండు నోడ్లే. అందువల్ల మీరు ఇంటర్వ్యూ అడిగినా సో కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద సిపిఐ ఆర్కిటెక్చర్ అంటే సిపిఐ దే హ్యావ్ త్రీ డిఫరెంట్ లేయర్స్. వన్ is the connectivity layer, second one is the processing layer, third one is the integration layer. These three layers are working together to provide the like high level CPI interface. Okay, and చెప్పి so in that they have to backend, they have to provide the two kind of back high operations, like one is the tenant management node, then one is the runtime node. These will be take care of the all the మేనేజ్మెంట్ లైక్ ట్రాన్స్ఫర్మేషన్స్, అడ్మినిస్ట్రేటర్ వెళ్ళినట్టు మీరు చెప్పాలి ఇంటర్వ్యూకి. ఓకేనా, బ్యాక్ అండ్ ఆపరేషన్స్ అనేది ఏం జరుగుతుందో. ఓకే, సో ఇది సిపిఐ యొక్క ఆర్కిటెక్చర్. ఓకే, ఇక్కడ మనం ఇందాక ఏం మాట్లాడుకున్నాము? సో ఇది చూడండి. సో లెట్స్ టాక్ అబౌట్ స్మాల్. ఇది చూడండి. Organizations can develop and deploy and monitor the integration flow that meet the requirements. The integration layer, connectivity layer, processing layer. So overall three layers and work together to provide a comprehensive and powerful platform for the integration business system and data sources. Okay, so ఇది చూడండి, ఇది డిస్కవర్, డిజైన్, మానిటరింగ్ ట్యాబ్. ఓకే,
ఏముంటుంది ఈ మానిటరింగ్ ట్యాబ్లో? మానిటరింగ్ డేటా యొక్క నువ్వు డేటా అనేది సక్సెస్ఫుల్లీ ప్రాసెస్ అయిందా లేదా, ఇద్దరు ఫెయిల్ ఇద్దరు సక్సెస్ అనేది ఎక్కడ చెక్ చేస్తావు నీ ఇంటర్ఫేస్ అనేది ఈ మానిటరింగ్ ట్యాబ్లో చెక్ చేస్తాం. ఓకే, ఈ ఎంటైర్ బ్యాక్ అండ్ ఆపరేషన్స్ నువ్వు చేసిన ట్రిగ్గర్ చేసిన డేటాని నువ్వు చెక్ చేసుకున్నది ప్రాసెస్ చేసేది ఎవరంటే ఈ బ్యాక్ అండ్ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్. ఓకేనా, బ్యాక్ అండ్ రన్ టైమ్ ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇది అది. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ వన్. ఇది ఇక్కడ ఏం మాట్లాడుకున్నాము, ఇన్ బాండ్ అంటే ఏంటి, అవుట్ బాండ్ అంటే ఏంటి. ఓకే, ఇది సేమ్ డయాగ్రామ్ నేను ఇందాక ఇది ఇక్కడ ఇది ఏంటి S/4HANA పబ్లిక్ క్లౌడ్. ఓకే, ఇది S/4HANA పబ్లిక్ క్లౌడ్. ఇక్కడ ఇక్కడ ఇన్ బాండ్ అంటే అవుట్ బాండ్ అంటే ఇక్కడ ఎక్కడి నుంచి డేటా S/4HANA పబ్లిక్ క్లౌడ్ అనేది దేనికి వెళ్తుంది, ఇక్కడ దేనికి వెళ్తుంది, ఫస్ట్ సిపిఐకి వెళ్తుంది. ఓకే, సిపిఐ అనేది దేనికి వెళ్తుంది, సిపిఐ అనేది దేనికి వెళ్తుంది, ఒరాకిల్కి వెళ్తుంది, అంతే కదా. సిపిఐ నుంచి ఒరాకిల్కి వెళ్తుంది. ఓకే, డేటా బయటికి వెళ్తుంది. ఇప్పుడు దీన్ని అవుట్ బౌండ్ ఎలా చెప్తామంటే సిపిఐలోకి ఇక్కడ మీరు ఎప్పుడు ఈ సిస్టమ్ని ఎలా ఇన్ బాండ్ అవుట్ బాండ్ అనేది డిసైడ్ చేసేది బేస్డ్ ఆన్ ద ఎస్ఏపి సిస్టమే. బేస్డ్ ఆన్ ద నువ్వు ఎస్ఏపి సిస్టమ్ బేస్ చేసుకొని ఇన్ బాండ్ అవుట్ బాండ్ అనేది నువ్వు డిసైడ్ అవ్వాలి. ఓకే, సిపిఐ నుంచి బయటికి వెళ్తుంది కదా, దీన్ని ఇప్పుడు క్లయింట్గా చూడండి. ఎక్కడైతే సెంటర్ సిస్టమ్ అంటే S/4HANA పబ్లిక్ క్లౌడ్, రిసీవర్ అంటే వరాకిల్. ఓకే, ఎక్కడి నుంచి సిపిఐ నుంచి. సిపిఐ కూడా ఎస్ఏపి సిస్టమ్. సిపిఐని మీరు ఎప్పుడు కన్సిడర్ బేస్డ్ ఆన్ ద సిపిఐని నువ్వు డిసైడ్ బేస్డ్ ఆన్ దట్ నెవర్. సమ్ టైమ్స్ కొందరు ఎలా చెప్తారంటే సిపిఐలోకి వస్తే అది ఇన్ బాండ్, సిపిఐ నుంచి బయటకు వెళ్తే అవుట్ బాండ్ అంటారు. అది కాదు. ఓకేనే, నువ్వు ఎలా డిసైడ్ చేయాలంటే ఆ ఇంటర్ఫేస్ అనేది ఇన్ బాండ్ అవుట్ బాండ్ బేస్డ్ ఆన్ ద ఎస్ఏపి సిస్టమ్, సెండర్ సైడ్ కానీ రిసీవర్ సైడ్ కానీ. ఓకే, దాన్ని బేస్ చేసుకొని ఓకేనా ఇన్ బాండ్ అవుట్ బాండ్ అనేది నువ్వు డిసైడ్ చేయాలి. సో ఇన్ బాండ్ అంటే ఏంటది, ఇన్సర్ట్ అయితే ఎస్ఏపిలో డేటా అనేది ఇన్సర్ట్ అయితే. ఓకే, ఎస్ఏపిలో ఈ ఎస్ఏపిలో డేటా అనేది ఇన్సర్ట్ అయితే. ఓకే, ఈ ఎస్ఏపిలో డేటా అనేది ఇన్సర్ట్ అయితే ఇది అవుట్ బౌండ్. ఇన్ సింపుల్ ఏంటి లేదు, ఇది ఇటుపక్క ఉంటుంది ఆపోజిట్గా ఇది. ఓకేనా, ఎస్ఏపి అనేది ఎక్కడ ఉంటే అది ఎస్ఏపిలో ఒక డేటా ఇన్సర్ట్ అయితే అది ఇన్ బాండ్. ఎస్ఏపి నుంచి బయటకు వెళ్ళిపోతే ఇది అవుట్ బాండ్. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు వర్క్ చేసామో ఇది అవుట్ బాండ్ ఇన్ బాండ్ అనేది ఎలా చెప్తాము, ఇది ఎస్ఏపి సిస్టమ్ అయితే బయటికి వెళ్తుంది, ఎస్ఏపి సిస్టమ్ నుంచి ఒరాకిల్కి వెళ్తుంది కాబట్టి ఇది అవుట్ బాండ్ సిస్టమ్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఎస్ఏపి సిస్టమ్ యూ కెన్ డిసైడ్ ఇట్ ఇది either ఇన్ బాండ్ ఆర్ అవుట్ బాండ్. ఓకే ఓకే, ఇక్కడ ఇంకో టాపిక్ ఏంటంటే ఇక్కడ మరొక టాపిక్ నేను సింపుల్గా మాట్లాడుకోవాలంటే S/4HANA పబ్లిక్ ఓన్లీ సిపిఐకి వెళ్ళాలంటే కనెక్టివిటీ సెటప్ చేయాలి. ఓకే, ఆ కనెక్టివిటీ అనేది ఎలా చేస్తాము అనేది మనం ఒక వేరే క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరలా ఇది సిపిఐ నుంచి ఒరాకిల్కి వెళ్ళాలంటే ఇది ఆన్ ప్రెమిస్ సిస్టమ్ రెస్ట్ ఏపీఐ. ఈ రెస్ట్ ఏపీఐని కనెక్ట్ అవ్వాలంటే ఏ సెటప్ చేయాలి. ఓకేనా, అదో క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ అగైన్ స్మాల్. సో ఇది టైప్స్ ఆఫ్ ఐప్లోస్ అన్న ఇంటర్ఫేస్ అన్న ఒకటే. ఓకే, నువ్వు ఏ ఇంటర్ఫేస్ ఇన్ బాండ్ అవుట్ బాండ్ ఇంటర్ఫేస్ ఆర్ ఇన్ బాండ్ ఇంటర్ఫేస్. ఓకే, చూడండి అవుట్ బాండ్ ఇంటర్ఫేస్ అంటే ఏంటి, సెండర్ సిస్టమ్ షుడ్ బి ఇన్ ద ఎస్ఏపి సిస్టమ్ లైక్ ఎస్ఏపి ఎయిదర్ ఈసీసీ ఆర్ ఈఆర్పి సిస్టమ్. ఇగో నేను ఇచ్చిన డయాగ్రామ్. సో ఇక్కడ ఏముంది మీకు, సెండర్ సిస్టమ్ అనేది ఎస్ఏపి సిస్టమ్ ఉంది, ఈఆర్పి ఉంది, రిసీవర్ అనేది నాన్ ఎస్ఏపి సిస్టమ్ ఉంది. ఓకేనా, సెండర్ అనేది ఎస్ఏపి, రిసీవర్ అనేది నాన్ ఎస్ఏపి. ఓకే, సో ఇక్కడ ఏముంది, అవుట్ బాండ్ ఉంది, ఇన్ బాండ్ ఉంది. హీర్ అవుట్ బాండ్ ఫ్రమ్ ద ఎస్ఏపి టు ఇక్కడ ఏముంది, అవుట్ బాండ్ ఫ్రమ్ ఎస్ఏపి. ఇక్కడ ఎస్ఏపి నుంచి బయటకు వెళ్తుంది, అవుట్ బాండ్ అవుతుంది. బట్ ఇన్ బాండ్ టు సిపిఐ ఇక్కడ గుర్తుంచుకోండి, సిపిఐలోకి వస్తుంది కాబట్టి ఇన్ బాండ్. అదే ఇక్కడ చూడండి, నాన్ ఎస్ఏపి నుంచి సిపిఐకి వెళ్తుంది, అవుట్ బాండ్ ఫ్రమ్ సిపిఐ. ఇక్కడ చూడండి ఇన్ బాండ్ టు దేనికి ఈఆర్పి, దీనికి ఇన్ బాండ్ అవుతుంది, అవుట్ బాండ్ టు ఎస్ఏపి సిపిఐ. ఓకేనా, నువ్వు ఎలా డిసైడ్ అవ్వాలి అని ఇక్కడ చూడండి, బేస్డ్ ఆన్ ద ఎస్ఏబి సిస్టమ్ వీ కెన్ డిఫైన్ ద డైరెక్షన్స్ ఎయిదర్ సెండర్ ఐదర్ రిసీవర్. ఓకే, నువ్వు బేస్డ్ ఆన్ ద సెండర్స్ ఎస్ఏబి సిస్టమ్ బేస్ చేసుకొని ఎయిదర్ సెండర్ సిస్టమ్ నువ్వు కెన్ డిసైడ్ అవుతావు. ఓకేనా, దట్ ఈస్ ద కాల్ లైక్ దట్. సో ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం మాట్లాడుకున్నావు, వాట్ ఈస్ ద సింక్రనస్, వాట్ ఈస్ ద అసింక్రనస్ కమ్యూనికేషన్. సో నేను ఎక్కడికి ఎందాక మాట్లాడుకున్నావు, ఇది నా రిక్వైర్మెంట్ అని చెప్పాను కదా. ఈ రిక్వైర్మెంట్లో సో నేను ఎక్కడి నుంచి డేటా అనేది ఎక్కడ పంపిస్తున్నాను. ఓకే, ఎక్కడి నుంచి S/4HANA పబ్లిక్ క్లౌడ్ నుంచి ఒరాకిల్ సిఆర్ఎం పంపిస్తున్నాను. ఇక్కడ నుంచి డేటా పంపించిన త్రూ సిపిఐ ద్వారా వెంటనే రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, ఇమ్మీడియట్గా నాకు అక్కడ ఫెయిల్ ఆ సక్సెస్ ఏదో ఒక రెస్పాన్స్ అక్కడ పంపిస్తాను. ఎవరో బాబు నాకు పర్టికులర్ డేటా వచ్చింది, ఏంటి ఆ రెస్పాన్స్,
ఈడేమంటాడు, నీవు డేటా వచ్చింది, నాకు ఒక డేటా వచ్చింది నీ దగ్గర నుంచి, ఎక్కడ S4 పబ్లిక్ క్లౌడ్ నుంచి. ఆ డేటా అనేది వచ్చిందని నాకు మరలా వాడు ఇక్కడికి డేటా రాగానే మరలా వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక రెస్పాన్స్ పంపిస్తాడు. ఓకేనా? సిపిఐ అరే బాబు నాకు డేటా వచ్చింది సక్సెస్ఫుల్గా అని ఇమీడియట్గా పంపించాడు అనుకోండి. దట్ ఈస్ ద కాల్ సింక్రనస్ కమ్యూనికేషన్. నేను నీకు పంపించాను, నువ్వు నాకు మరలా రిటర్న్ ఏదైనా ఒక వచ్చింది రాలేదు అనే దాన్ని బ్యాక్ పంపించాడు అనుకో, దాన్నే సింక్రనస్ కమ్యూనికేషన్ అంటారు. అంటే టూ వే కమ్యూనికేషన్. ఇట్స్ అ కాల్డ్ టూ వే కమ్యూనికేషన్. అదే ఇక్కడ ఎస్ఏ ఒరాకిలోడు ఇక్కడ డేటా వచ్చింది, వచ్చిందా రాలేదా అనేది నాకు ఏమీ చెప్పట్లేదు. దట్ ఈస్ ద కాల్ అసింక్రనస్ కమ్యూనికేషన్. గుర్తుంచుకోండి. టూ వే కమ్యూనికేట్ చేస్తే ఇట్స్ అ కాల్ లేదు సింక్రనస్ కమ్యూనికేషన్. వన్ వే కమ్యూనికేషన్ అయితే లైక్ అసింక్రనస్, సింక్రనస్ అండ్ అసింక్రనస్. ఓకేనా? సింక్రనస్ అంటే రెస్పాన్స్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ గెటింగ్ ఎ రెస్పాన్స్ ఫ్రమ్ ద రిసీవర్ సిస్టమ్, దట్ ఈస్ ద కాల్ సింక్రనస్ కమ్యూనికేషన్. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ద రెస్పాన్స్ ఫ్రమ్ ద రిసీవర్ సిస్టమ్, దట్ ఈస్ ద కాల్ అసింక్రనస్ కమ్యూనికేషన్. ఎలాగైనా చెప్పొచ్చు. లేదా ఇట్స్ ఎ టూ వే కమ్యూనికేషన్ ఆర్ వన్ వే కమ్యూనికేషన్. టూ వే అంటే ఏంటి? సింక్రనస్ అంటే రెస్పాన్స్ బ్యాక్ పంపిస్తాను మళ్ళీ బ్యాక్ వస్తుంది, పంపించకపోతే ఏమీ రాలేదు. దట్ ఈస్ ద కాల్ టూ వే కమ్యూనికేషన్. సో ఇంటర్వ్యూలో కూడా మోస్ట్ ఆఫ్ ద టైం మిమ్మల్ని బేసిక్స్ అడిగినప్పుడు, ఒకసారి 3 వీక్స్ అలా అడిగినప్పుడు, కెన్ ఎక్స్ప్లెయిన్ ద సిపిఐ ఆర్కిటెక్చర్ అంటాడు. లేదంటే వాట్ ఈస్ ద ఇన్బౌండ్, వాట్ ఈస్ ద అవుట్బౌండ్ ఆర్ టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేస్ యూఆర్ వర్కింగ్ ఆన్, వాట్ ఈస్ ద సింక్రనస్ కమ్యూనికేషన్, వాట్ ఈస్ ద అసింక్రనస్ కమ్యూనికేషన్. ఓకే, ఈ క్వశ్చన్స్ వాడు మిమ్మల్ని అడుగుతాడు. దానికి మీరు ఈ ఆన్సర్ ఓకే, ఇది ఈ వేలో ఆన్సర్ మీరు చెప్తే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.